హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈరోజైతే ఎంత ఎంత బ్లౌజ్ అంటే చిన్నలు ఉంటారు కదా ఫ్రెండ్స్, బక్క ఉన్న వాళ్ళకే భుజాలు జారిపోయే అవకాశం ఉంటుంది కదా. భుజాలు జారకుండా ఎలాంటి టిప్స్ పాటిస్తే మంచిగా పర్ఫెక్ట్గా జాకెట్ అయితే కుడతామో ఈ వీడియోలో అయితే చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, 26 బ్లౌజ్ అయితే మనం తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. లూజ్ బ్లౌజ్ అయితే చాలా చిన్నది, ఏమొక భుజాలు జారే అవకాశం ఏమొక ఎక్కువ ఉంటుంది. ఇక మీకు కూడా చూపిస్తే మీకు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అయితే నేర్చుకుంటాను ఈ వీడియో అయితే తీస్తున్నా ఫ్రెండ్స్. భుజాలు జారకుండా మంచి పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అండ్ కటింగ్ ఈ వీడియోలో చూపెట్టాను. స్టిచ్చింగ్ ఓన్లీ కటింగ్ మాత్రమే చూపిస్తున్నా ఫ్రెండ్స్. కొత్త వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనమైతే ఎప్పుడైనా కూడా మనం హాది బ్లౌజు తిరమర తీసుకోవాలి. తిరమర తీసుకొని ఈ ఫస్ట్ ఏం చేయాలి, ఓపెన్స్ అటువైపు ఉండాలి. మనకేమో ఇదేమో ఫోల్డింగ్ ఏమో మన వైపు ఉండాలి, ఓపెన్స్ ఏమో అవతల వైపు ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతేనా. ఇది బండ గుర్తు. హెచ్చు తగ్గిలు ఉంటే ఏదైనా కట్ చేసుకోండి. నాకైతే కరెక్టే ఉంది, కొంచెం క్రాస్ అనిపిస్తుంది. మంచిగా కట్ చేస్తున్నా. క్రాస్ బ్లౌజ్ అండ్ 26 మెజర్మెంట్ బ్లౌజ్, చాలా చిన్న సైజు. కానీ ఏది మన భుజాలు జారకుండా మంచి టిప్స్ పాటిస్తూ కట్ చేసినాం అనుకో మంచిగా నీట్గా ఫిట్టింగ్ అయితే మస్తు వస్తుంది. కస్టమర్ అయితే పక్క వారికి కాడికైతే పోరండి, మన కాడికే వస్తారు. ఫస్ట్ అయితే మనమైతే ఏం తీసుకోవాలి, ఫస్ట్ అయితే భుజం కాంచాలి, వెనక భాగం తీసుకోవాలి ఫ్రెండ్స్. భుజం కాంచాలి. ఇగో టక్స్ ఉన్నదా, టక్స్ వరకు మనమైతే మార్క్ చేసుకోవాలి. ఇగో ఇటు 1/2 ఇంచ్ వదిలిపెట్టాలి, పైకి 1/2 ఇంచ్ వదిలిపెట్టాలి. 1/2 ఇంచ్ వదిలిపెట్టినాక మనం మార్కర్ తోటి పెట్టుకోవాలి. ఇగో కనబడుతుందా ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చింది. ఈ నుంచి మళ్ళీ ఒకసారి చూపిస్తే చూడండి. ఇటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచ్ అంటే ఒక 7 మందం, ఓకేనా. గుంజు పట్టి తీసుకోండి ఫ్రెండ్స్. స్కేల్తో కూడా దీంతో అదే టేప్తో కూడా ఇలానే తీసుకోవచ్చు. లూజ్ ఎలా చూసుకోవాలంటే, ఇప్పుడు ఇది ఉందా నడుము, మన వెనక నడుము ఉంటుందా, ఇది ఇలా ఫోల్డింగ్ చేస్తే 4 మడతలు వస్తుందండి. 4 మడతలు ఇలాగనే పెట్టుకోవాలి. ఇట్లా పట్టుకొని ఇలా ఉందో అలాగే కుట్లతో సహా తీసుకోవాలి. ఈ కుట్లు వచ్చినాయి ఫ్రెండ్స్. మనకి వెనక ఇక్కడ ఉంటుంది కదా ఫ్రెండ్స్, వెనక ప్లేట్స్ పెట్టడానికి 2 ఇంచులు అయితే తీసుకుంటున్నా. కుట్లతో సహా కూడా తీసుకుంటున్నా, గుర్తుపెట్టుకోండి. కుట్లతో సహా ఈ వరకు వచ్చింది మనకి మెజర్మెంట్ అయితే. మళ్ళీ తర్వాత ఇక్కడ చంక వెనక నుంచి ఉంటుంది కదా, వెనక నుంచి మళ్ళీ ఇక్కడ చేతి చంక ఉంటుంది కదా ఫ్రెండ్స్, అక్కడి వరకు ఇగో ఇటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు పెట్టుకోవాలి. మార్క్ ఇక్కడికి వచ్చింది అంటే మనం డైరెక్ట్ ఆది బ్లౌజ్ తోటి కొలితే మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఫిట్టింగ్ కూడా మంచిగా వస్తుందండి. మన ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలా కొలతలు ఇలాగే తీసుకుంటారు ఫ్రెండ్స్, ఓకేనా. వెనక భాగానికి ఏమొచ్చినాయి, మనకు పొడుగు వచ్చింది, చంక నుంచి ఇక్కడికి ఎంత తీసుకోవాలనేది వీడికి వచ్చింది. తర్వాత ఎవరికైనా 5, 5.5, 5.5 అంతకంటే ఎక్కువ పెట్టొద్దు. ఇది 26 బ్లౌజ్ కనుక 5 పెడుతున్నా. 5 కంటే ఎక్కువ పెట్టొద్దు ఫ్రెండ్స్. గల్లా ఎక్కువ కోస్తే భుజాలు జారే అవకాశం ఉంటుంది. అంటే నేనైతే భుజం అయితే 3 పెడుతున్నా అండి, 2 ఏమో నెక్ పెడుతున్నా. ఇదంటే చిన్న బ్లౌజ్ అన్నట్టు, బక్కగా ఉన్న వాళ్ళు 26, ఓకేనా అండి. ఇదైతే మనకు చంకదింపు వస్తుంది చూసండి ఫ్రెండ్స్, 5 వచ్చింది అన్నట్టు. ఇది పర్ఫెక్ట్ కొలుతా. ఇప్పుడు ఆది బ్లౌజ్తో కొలితే ఖచ్చితంగా వచ్చింది, దీనికి కూడా గంతే వస్తుంది. ఇలా అడ్డుకున్న వాళ్ళకు 6 పెడతారు అంతే, 1 ఇంచ్ తక్కువ ఉన్నది అన్నట్టు. ఈడ 1.5 ఇంచ్ అయితే పెట్టుకోవాలి, ఓకేనా. రౌండ్ ఇచ్చుకోవాలి. మనకు అంత ఫిట్టింగ్ అయిపోయింది. వెనక గల్ల కూడా ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇటు కూడా 1/2 ఇంచ్ వదిలిపెట్టాలి, ఒక 7 మందం. మళ్ళీ ఇటు ఒక 7 మందం వదిలిపెట్టాలి. ఎందుకంటే కుట్లకు మనం కుట్టినాక మళ్ళీ ఆడికి సెట్ అవుతుందండి, ఓకేనా. మనకు నెక్ అయితే కూడా వచ్చేసింది. నెక్ ఇలా చూసుకోవాలి, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలి, ఎక్కువ తక్కువ పెట్టుకోవద్దు, ఓకేనా ఫ్రెండ్స్. ఇగో రౌండ్ ఇచ్చుకోవడానికి 1/4 ఇంచ్ అయితే మనకు మూల తిప్పుకున్నాం, ఓకేనా. ఇలా ఉంటే అలా కట్ చేసుకోండి. ఇక యాజ్ ఈజ్ మనమే తిరగాలి కానీ క్లాత్ అయితే జరగొద్దండి. ఇగో చిన్న టిప్స్ చెప్తే చూసేయండి ఫ్రెండ్స్. ఇగో భుజాలు జారకుండా ఏం చేయాలంటే కొంచెం 1/2 ఇంచు లోతు, ఇప్పుడు ఇక్కడ ఉందా ఈ నుంచి ఇటుకి లోతు తీసుకోవాలి. కొంచెం క్లాత్ తీసుకున్నాం అనుకో భుజాలు అయితే ఇక్కడ పట్టేసినట్టు ఉంటుంది. ఇలా చేసుకోండి. అస్సలు బక్కగా ఉన్న వాళ్ళకే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయండి, లడ్డు ఉన్న వాళ్ళకి ఏం కాదు. కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకి అయితే భుజాలు జారే అవకాశం ఉంటుంది కనుక ఇప్పుడు మన నెక్కి వెళ్ళి 1/2 ఇంచు లోపలికని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాం అనుకో పట్టేసినట్టుండి జారిపోవిగా,
ఓకేనా, మన ఇటుక భాగం అయితే కంప్లీట్ అయిందండి. మంచిగా మీకు అర్థమైందని అనుకుంటున్నా. 1-2 సార్లు స్కిప్ చేయకుండా చూడండి వీడియో. వెనక భాగం వచ్చింది. నేనైతే 2 జాకెట్లు ఒకేసారి ఒకే అమ్మాయి కదా 2 జాకెట్లు అయితే ఒకేసారి కట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూసారు కదా, ఏం లేదు. మంచిగా వెనక భాగం ఇక్కడ కొంచెం 1/2 ఇంచు కిందకు మన గల్లకేనే కొంచెం కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా పట్టేసినట్టుండి జారిపోదండి. ఓకేనా, వెనక భాగం అయితే రెడీ అయిపోయింది. టక్స్లు ఎట్లా పెట్టుకోవాలంటే ఇట్లా సమటం చేసుకుంటా ఫ్రెండ్స్. ఈ వరకు వచ్చింది కదా టక్స్ ఇట్లా. ఓకే, టక్స్ కూడా గట్టినే పెట్టుకోవాలి. వెనక భాగం అయితే కంప్లీట్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెనక భాగం అయితే చూపించా కదా. వెనక భాగం ఉపయోగించి ముందు భాగం ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. ఇప్పుడైతే ఇదైతే ఇప్పుడు ఆపోజిట్ ఉన్నది కదా, ఇది ఒకటే కదా. నేను బ్లౌజులు 2 సార్లు ఒకటేసారి కట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫ్రంట్ భాగం ఎలా కట్ చేసుకోవాలో చూడండి. ఇగో ఇటైతేనేమో క్రాస్ అండి, ఇగో ఇటైతేనేమో స్ట్రేట్. మనము ఈ బ్లౌజ్ ఏం చేస్తున్నామంటే క్రాస్ కటింగ్ చేస్తున్నాం. అర్థమవుతుందా? క్రాస్ కటింగ్ చేస్తున్నా. క్రాస్ అన్నప్పుడు క్రాస్ తీసుకోవాలి, స్ట్రేట్ అన్నప్పుడేమో స్ట్రేట్ ఇట్లా తీసుకోవాలి. ఇప్పుడు క్రాస్ నేను తీసేది క్రాస్. ఓకేనా అండి, క్రాస్ అంటే ఇట్లా తీసుకొని ఇది ఎట్లా ఉందో అలాగనే డయాగ్రామ్ వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేది ఏం లేదండి, ఎలాగుంటే అలాగే డయాగ్రామ్ వేసుకోవాలి. తర్వాత మీకు అర్థమైతే చూడండి. నేనైతే ఎలా ఉంటో అలాగనే వేస్తున్నా చూడండి. ఓకేనా, ఇప్పుడు ఎలా ఉందో అలాగే వేసా, చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా, షేప్ పట్టీలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, షేప్ పట్టీలు అదేనండి. ఫ్రంట్ భాగంలో షేప్ పట్టీలు ఉంటాయి చూడండి, ఇగో ఇవి. వీటి కోసం ఏం చేయాలంటే 2 ఇంచులు, ఇగో ఈ క్లాత్ ఉన్నదిగా వెనక భాగాన్ని 2 ఇంచులు మలుచుకోవాలి. ఇంకో ఇంత, ఇప్పుడు 2 ఇంచులు ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే అందా సొప్పునే మలతలే కరెక్ట్ వస్తుంది నాకు. ఇగో చూడండి 2 ఇంచులు, మీరు కూడా 2 ఇంచులు మలుచుకోండి. మలుచుకున్నాక ఇగో ఇది డయాగ్రామ్, అసలు డయాగ్రామ్ ఇదండి. ఇప్పుడు అది నాకు వచ్చింది కదా, ఇది మెయిన్ అన్నట్టు. తర్వాత ఇప్పుడు ఇక్కడ భుజం ఉంటుంది కదా ఫ్రెండ్స్, భుజం నుంచాలి ఫ్రంట్ భాగం తీసుకోవాలి. అప్పుడే వెనక భాగం తీసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ భాగం ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదండి, ఇక్కడ భుజం కాంచెల్ మెయిన్ డాట్ వరకు ఈ నుంచి. ఇప్పుడు ఈ భుజం కదా ఫ్రెండ్స్, ఇది ఎలా ఉంటే అలా చూసేయండి. ఇగో ఇలా ఉంది కదా, ఇగో ఇక్కడ వరకు. ఇప్పుడు 7 వరకు వచ్చింది, 7 వరకు వచ్చింది అంటే కుట్టు కొంచెం మనం ఒక 7 మందం వదిలిపెట్టాలి. వదిలిపెడితే ఇగో ఇందాక వచ్చింది నాకు. చూడండి ఫ్రెండ్స్, ఇగో 7 వరకు వచ్చింది. 7 వరకు వస్తే మనం ఏం చేయాలంటే ఇప్పుడు మెయిన్గా ఇది కలుపుకోవాలండి. ఇది 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది అన్నట్టు. ఎప్పుడైనా ఇట్లా చూసుకోండి ఫ్రెండ్స్. షేపు ఇక్కడ చెస్ట్ ఎంత లావున్నా బక్కగున్నా ఇండైనా కనిపిస్తుంది. అంటే మనం అంటే భుజం నుంచి ఇదైతే మెయిన్ డాట్స్ మనం కొలుసుకొని అది ఎంత వస్తే అంతే పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇక కరెక్ట్ కూర్చోవాలి. మన జాకెట్ ఎట్టుండి అట్లా ఉంటే ఉక్సుల పట్టి ఉంటుంది కదా, ఉక్సులు ఉన్నాయి కదా, ఇక్కడ భుజం ఉంటుంది కదా, ఈ భుజం కాడ పెట్టుండి ఇట్లా పెట్టుకొని ఇది ఎలా వస్తే అలా డయాగ్రామ్ చేయండి ఓన్లీ. ఓకేనా అండి, ఇక చూడండి ఇటు వరకు వచ్చింది. ఇంత చేయకండి, ఎంత కుడితే పైకి వస్తుంది కదా, కొంచెం పైకి పెట్టుకోవాలి. మనం ఇప్పుడు కుడతాం కదా ఫ్రెండ్స్, 1/2 ఇంచ్ కుడతాం కదా, కుట్టినప్పుడు కిందకి వస్తుంది, పైకే పెట్టుకోవాలి, కిందకి పెట్టుకోవద్దు. ఇప్పుడు స్ట్రేట్ వచ్చింది. స్ట్రేట్ వచ్చినాక ఏం చేయాలి, 1/2 ఇంచ్ ఇగో ఇట్లా తీసుకోవాలి, రౌండ్ ఇచ్చుకోవాలి. రౌండ్ ఇచ్చుకుంటే మనకు రౌండ్ వస్తుంది గల్లా. ఇది ఏ గల్లా పెడితే ఆ గల్ల వస్తుంది, రౌండ్ వస్తుంది, వీ వస్తుంది, ఇష్టం. ఇక కానీ మనం ముందు ఎక్కువ మనం రౌండ్ గల్లా ఇచ్చుకుంటాం కదా, రౌండ్ అయితే ఇచ్చుకోవాలి ఇట్లా. ఓకేనా, ఇప్పుడు ముందట ఉక్సుల పట్టి ఉంటుంది కదా, ఉక్సులు పెట్టుకునేది ఉంటుంది కదా మన ఉక్సులది, ఉక్సు కాజా పట్టి ఉంటుంది కదా, ఉక్సులకి వెళ్ళి తీసుకోవాలి. ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇగో 4వ ఉక్సు వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇగో 4వ ఉక్సు ఇక్కడికి వచ్చింది నాకు. వచ్చినాక మెయిన్ డాట్ నుంచి ఇది వరకు కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇది కలుపుకోవాలి. ఇగో ఇట్లా క్రాస్. ఓకేనా, షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. 1/2 ఇంచ్ పై పెట్టాలి గంతే. ఇది షేప్ కోసం అండి, ఇది నేను చెప్పింది అంతా షేప్ కోసం. మళ్ళీ ఇక్కడ ఏముంటుంది, సంకదింపు అంటారు కదా ఫ్రెండ్స్, సంకదింపు ఎలా తీసుకోవాలో చూపిస్తాయి. ఇదే డయాగ్రామ్ను ఏం చేయాలంటే, ఇప్పుడు మన క్రాస్ ఇది ఉందా, ఇక్కడ ప్లేట్ వస్తుందిగా, ఈ ప్లేట్ బదులు కొంచెం 1/2 ఇంచ్ లోపలికి కొనియాలి. 1 ఏలు మందం ఫ్రెండ్స్, ఇది కూడా 1 ఏలు మందం. ఇగో ఇట్లా కలుపుకోవాలి. కొంచెం ఈయనే కొంచెం 1/2 ఇంచ్ 1 ఏలు మందం అంతే. ఎక్కువ పెట్టుకోవద్దు, ఎక్కువ పెట్టుకున్నాం అనుకో టైట్ అయిపోద్ది, టైట్ అవుతుంది. ఇది పెట్టుకోపోయినాక లూజు ముడత వస్తుంది. దీని ప్రాబ్లం ఇదేనండి. 1/2 ఇంచ్ ఇంత గంతే, 1 ఏలు మందం. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్కి ఏంటి లోతు తీసుకోవాలి. ఇక్కడ గల్ల తీసుకోవాలి. గల్ల కూడా ఇప్పుడు మన ఉక్సుల పట్టితోటి మంచిగా మార్కింగ్ చేసుకుని ఎట్లున్నది అట్లనే. ఇది మెయిన్ డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ ఇట్లా వస్తుందండి.
ఇట్లా వస్తుంది, ఇగో ఇది ఇట్లా వస్తుంది, ఇగో ఇది ఇట్లా వస్తుంది, ఇక్కడ షేప్ వస్తుంది. ఓకేనా, ఫ్రంట్ భాగం అయితే కంప్లీట్. అర్థమైందని వీడియో మీకు అనిపిస్తేనే లైక్ కొట్టండి, అర్థం కాకపోతే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఏది కావాలని నేనైతే మళ్ళీ పెడతా వీడియోస్ అయితే. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే కొడతలేరు, మీ డౌట్స్ కూడా ఏది చెప్పట్లేరు. చెప్తారు కదా ఫ్రెండ్స్ నాకు తెలిసేది. ఇలా ఉంది, అలా కట్ చేస్తున్నా చూసేయండి. ఇక కత్తర్నే తిప్పాలి కానీ మనం తిరగాలి కానీ క్లాత్ని తిప్పొద్దు ఫ్రెండ్స్. క్లాత్ని తిప్పిన అనుకో వంకర వచ్చే అవకాశం ఉంటుందండి. జాకెట్ అయితే పాడే ఛాన్స్ ఉంటుంది. మనము తిరగాలి, ఈ కత్తెర తిరగాలి కానీ క్లాత్ అయితే తిరగొద్దు. ఓకేనా, క్లాత్ ఎక్కడున్నది అక్కడనే ఉంచాలి. ఓకేనా అండి, మీకు అర్థమైందా? ఎలా ఉందో అలా కట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇక కుట్టినాక మనకు అనుకున్నది మనకు వచ్చేసింది చూడండి. ఇగో ఇది వెనక భాగం. అంటే నేను 2 జాకెట్లు కట్ చేసిన ఫ్రెండ్స్. ఇదేంటి అని కన్ఫ్యూజ్ కాకండి. ఇగో ఇది వెనక భాగం, ఇగో ఇది ముందు భాగం. ఓకేనా, వెనక భాగం వచ్చేసింది, మనకు ముందు భాగం వచ్చేసింది. మళ్ళీ ఏం రావాలి, షేప్ పట్టీలు రావాలి, హ్యాండ్స్ రావాలి. మెయిన్ వెనక భాగం ముందు భాగం కంప్లీట్. ఇలా షేప్ పట్టీలు కూడా వస్తాయండి. 26 బ్లౌజ్ కదా ఇది. షేప్ పట్టీలు కూడా ఇంట్లోనే వస్తాయి. మనం తీద్దాం, చూసేయండి, నేను చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, షేప్ పట్టీలు అయితే ఇట్లా ఫోల్డింగ్ వస్తాయి. తీసి మన షేప్ బెల్ట్ ఉంటుంది కదా, అదే ఇప్పుడు కాజాల బెల్ట్ తీసుకోవాలండి. కాజా బెల్ట్ ఎందుకంటే ఎక్కువ ఉంటుంది కదా. ఇగో కాజా బెల్ట్ తీసుకొని ఎలా ఉంటే అలా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఫోల్డింగ్ నా వైపు ఉంది, ఆపోజిట్గా ఓపెన్స్ ఏమో మీ వైపు ఉన్నాయి. ఇది కూడా ఫోల్డింగ్ మన వైపు పుంచుకోవాలి, ఆపోజిట్ అది వదిలిపెట్టుకోవాలి. ఇగో ఇటు కొంచెం కుట్టుకు వదిలిపెట్టుకోవాలి, ఇటు కొంచెం కుట్టుకు వదిలిపెట్టుకోవాలి. ఇగో దాకా వచ్చిందండి నాకు. ఇగో ఇట్లా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, కంప్లీట్. షేప్ పట్టీలు అయితే మనకైతే కంప్లీట్ అయినాయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా కొంచెం పెద్దగానే ఉంటుందండి. ఇది చిన్ననే ఉంది చూడండి. కొంచెం పెద్దగానే కట్ చేసిన, కొంచెం ఎక్కువనే కట్ చేసిన. షేప్ పట్టీలు అయితే పర్ఫెక్ట్గా వచ్చేసినాయి. ఇప్పుడంటే ఇవి రెండు ఇప్పుడు ఆ జాకెట్కి ఈ జాకెట్ 2 అండి. షేప్ పట్టీలు 2 రకాలు. ఓకేలా, మనకైతే షేప్ పట్టీలు అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడైతే హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ ఎలా తీసుకోవాలో చూసేయండి. ఒక చేయితో అయితే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఒక క్లాత్ తోటి చూపిస్తా, ఇంకా 2 క్లాత్ అయితే మీకు అర్థం కాదు. ఇగో చూడండి, ఇది 2 ఫోల్డింగ్ మీద ఉందండి. ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి, 4 మడతలు అన్నట్టు. ఇప్పుడు 4 మడతల మీద మనం హ్యాండ్స్ ఎలా కట్ చేస్తామో చూసేయండి. ఇగో సాఫ్ట్గా అనుకోవాలి, హెచ్చు తగ్గులు ఉంటే అలా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్గా చూడండి. హ్యాండ్స్ అయితే ఇగో నేనైతే స్ట్రేట్గా ఇగో హెచ్చు తగ్గులు లేకుండా అయితే కట్ చేస్తున్నాను. కట్ చేసినాక ఏం చేయాలి, సాఫ్ట్గా అనుకోవాలి, ఇముడుకోవాలి. ఇప్పుడు జాకెట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇగో హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ అయితే ఇగో మార్కింగ్ చేసుకుంటున్నా. 1 ఇంచ్ ఎందుకంటే హెమ్మింగ్ చేసుకోవడానికి. అదేనండి పంపకం. ఓకేనా, ఇది తిరమర తీసుకోవాలి. హ్యాండ్స్ తిరమర తీసుకొని ఎలా ఉంటే అలాగనే పేర్చుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఎలా ఉంటే అలా పేర్చుకోండి ఫ్రెండ్స్. ఇట్లాగానే అర్థమవుతుంది. ఇప్పుడు మన కొలతలతో అవసరం లేదండి. హాది బ్లౌజ్ ఎలా ఉంటే అదే తీసుకొని ఇట్లా ఇప్పుడు ఉంటుంది కదా. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇంతవరకు ఉంది. మనం కొంచెం ఎక్కువ తీసుకుందాం. కుట్టినాక పోతుంది. కుట్టినాక కట్ చేసుకోవచ్చు. ఎక్కువ తీసుకోవాలి క్లాత్, కానీ తక్కువ తీసుకోవద్దు. ఇప్పుడు ఇది ఉందా భుజం, ఇప్పుడు భుజం కాంచాలి. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంది, ఎంత క్లాత్ ఉంటే అంత తీసుకుందాం, ఎక్కువ అవసరం లేదు. ఇగో ఇది ఇటు వరకు ఉంది కుట్టు, మళ్ళీ కొంచెం ఎక్కువ తీసుకోవాలి కుట్టుకు. ఓకేనా, ఇప్పుడైతే ఇటు స్ట్రేట్ తీసుకోవాలి. స్ట్రేట్ తీసుకొని ఇగో ఇలా కలుపుకోవాలి అంతే. ఇలా 1 ఇంచ్ అన్నా 1.5 ఇంచ్ అయినా ఒక స్ట్రేట్ తీసుకోవాలి. స్ట్రేట్ తీసుకొని డౌన్ చేసుకుంటూ పోవాలి. హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి మనకి. ఓకేనా, కొందరికి లావు ఉన్న వాళ్ళకంటే కొంచెం ఇది ఏమంటారు సంకపేలికలు కూడా పడతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి పక్క కదా సైజు, చిన్న సైజు కదా, సంకపేలికలు అయితే పడయి. కానీ లడ్డుగా ఉన్న వాళ్ళకి మాత్రం సంకపేలికలు ఇట్లా పడతాయండి. ఇట్లా పడతాయి, వేసుకోవాల్సి వస్తుంది.
లడ్డుకున్న వాళ్ళకు అంటే 40 సైజు 45 సైజు ఇట్లా ఉన్న వాళ్ళకి అయితే ఖచ్చితంగా పడతాయి సంక పెలికలు. ఎప్పుడైనా సంక పెలికలు ఎలా వేస్తారో ఈ వీడియోలు చూద్దాం. లోతు ఎలా తీసుకోవాలో తెలుసు. నేనైతే ఎప్పుడు తీసుకోను ఫ్రెండ్స్, నేనైతే కుట్టేటప్పుడే తీసుకుంటాను లోతు. ఆ లోతు కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఉంటుందా, ఇప్పుడు 3 ఇంచుల నుంచి 3 ఇంచులు ఇప్పుడు 2 ఇంచులు ఇక్కడ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు 2 ఇంచు ఇక్కడ పెడదాం. ఇగో ఈ నుంచెలు తీసుకోవాలి. ఇగో ఇది అంటే ఇది ఒక ఏలు మందం. ఇప్పుడు మనము అక్కడ ఫ్రంట్ భాగంకు లోతు తీసుకున్నాం చూడు, అది కూడా సేమ్ ఇలాగానే ఇగో ఇట్లా కొంచెం లోతు తీసుకోవాలి. ఇగో ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇట్లా కట్ చేసుకుంటే ఇంత పీస్ వస్తుందండి. ఇలాగ అంతే కొంచెం వస్తుంది. నేను కుట్టేటప్పుడే కట్ చేసుకుంటా ఫ్రెండ్స్. ఇట్లా కుడితే నాకు కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. అందువల్ల ఇగో ఇవి హెమ్మింగ్ ఇట్లా మనం మలిసి చేసినాకనే ఇవి నేను ఇట్లా కట్ చేస్తాను అంతే. ఇలా కొంచెం ఇది ఒకటి ఇట్లా కట్ చేస్తే అయిపోద్దండి. నేనైతే ఇప్పుడు కట్ చేయనండి. ఇప్పుడైతే మీకు చూపిద్దామని గీసిన ఇగో ఇట్లా కట్ చేస్తే కథం అయిపోతుంది, లోతు వస్తుంది. ఓకేనా, మనకైతే అన్నీ వచ్చేస్తున్నాయండి. చూడండి ఇగో వెనక భాగం ముందు భాగం ఇగో షేప్ పట్టీలండి. హ్యాండ్స్ ఇగో ఇలా కట్ చేయాలి ఫ్రెండ్స్. నేను హ్యాండ్స్ ఇగో వేరే కలర్ క్లాత్ తోటి కట్ చేసిన. ఓకేనా, కంప్లీట్ అయింది. ఇంకేముంటుంది, ఉక్స్ల పట్టీలు కాజా పట్టీలు అండ్ నడుము పట్టి అండ్ మెడకు సరిపోయండి పీసులు వేసుకోవాలి అంతే. ఈ క్లాత్లన్నీ అవి వస్తాయి. మళ్ళీ కట్ చేసుకుంటే కంప్లీట్ మనదైతే నీట్గా అయింది. మీకైతే అర్థమైందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. చూసేయండి, నచ్చితేనే లైక్ కొట్టండి.